హాయ్ గైస్, ఈరోజు వెజ్ శాండ్విచ్ చేసుకుందాం వచ్చండి. ఇలాగ 3-4 పొటాటోస్ని మనం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత అట్లనే పీల్ చేసేసుకొని ఇలాగ ఒక బౌల్లో తీసుకొని మొత్తం అన్నీ స్మాష్ చేసేసుకోండి. అంటే స్మాష్ చేసేసుకుంటే మసాలా పట్టించడానికి అట్లకి ఇక్కడే బెటర్. తర్వాత అవ్వదు, వెంటనే స్మాష్ చేసేయండి, పీల్ చేసేసేయండి. ఎందుకంటే తర్వాత స్మాష్ చేయడానికి చాలా హార్డ్గా అయిపోతాయి పొటాటోస్. అలాగే పీల్ చేయడం కూడా వెంటనే బాయిల్ చేసేసిన తర్వాత తీసేయండి, లేకపోతే హార్డ్గా అయిపోయి స్కిన్ రావడం అనేది చాలా కష్టం అవుతుంది. సో ఇక్కడ ఇట్లా కావాల్సింది ఒక 3-4 గార్లిక్ క్లోవ్స్ ఇట్లాగా నొక్కి అట్లాగా కట్ చేసుకుంటే మనం దాంట్లో ఉన్న జ్యూస్ వస్తుంది, కానీ టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ తర్వాత అలాగే ఒక జింజర్ పీస్ తీసుకున్నాము. జింజర్ని కూడా అట్లాగే నాకు కుదరలేదు, అంటే కొంచెం తక్కువగా స్మాష్ చేశాను. అలాగా నొక్కుకొని చిన్న చిన్న పీసెస్ కింద జింజర్ని కట్ చేసుకోండి. ఇక్కడ మేము ఒక మీడియం పీస్ తీసుకున్నాము. సో స్మాల్ పీసెస్ ఎలా అయితే మనం గార్లిక్ కట్ చేసామో అట్లాగే. అండ్ ఇక్కడ మేము ఒక బిగ్ ఆనియన్, ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాము. స్మాల్ క్యూబ్స్ కింద కట్ చేసుకోండి. అలా లేకపోతే మీరు హాఫ్ మూన్ కింద కూడా అయినా కట్ చేసుకోవచ్చు మీరు, అది ఆప్షన్. ఇక్కడ మేమైతే క్యూబ్స్ కింద కట్ చేసాము. అలాగే మిర్చిని చిన్న చిన్న పీసెస్, అంటే మిర్చి స్పైసీనెస్ తెలియకూడదు అనేసి మేము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసాము. అలాగే అలా అంటే ఈ విధంగా కట్టుకోవచ్చు మీరు, అంటే మీకు కావాల్సిన విధంగా కట్ చేయండి. నేనైతే ఈ విధంగా కట్ చేశాను. అండ్ తర్వాత మనం ఒక టమాటో, లైక్ ఇది మీకు ఆప్షనల్, ఇది నేను టేస్ట్ కోసం జస్ట్ అట్లా బాగుంటుంది కదా అనేసి కట్ చేశాను. ఇది కూడా ఆప్షనల్, ఇది మీరు ఎలా అయినా వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. అలాగే కట్ చేయడం అనేది కూడా, అంటే క్యూబ్స్ అయినా పర్వాలేదు, హాఫ్ మూన్ అయినా పర్వాలేదు. అంటే నేను త్వరగా అవ్వడానికి, నేను కుక్ అవ్వడానికి అట్లాగా నేను స్మాల్ క్యూబ్స్ కింద కట్ చేశాను. అండ్ తర్వాత ఒక బిగ్ క్యాప్సికమ్ తీసుకున్నాము. ఇది బాగుంటుంది, ట్రై చేయండి, బాగుంటుంది క్యాప్సికమ్ వేస్తే. ఇట్లాగా ఇది కూడా నేను స్మాల్ క్యూబ్స్, ఇది బిగ్గా బాగోదు అనేసి, అంటే బాగానే ఉంటుంది కానీ ఇంట్లో ఉడకడానికి వాటికి మగ్గడానికి. సో మేము చిన్న క్యూబ్స్ కింద కట్ చేసాము. సో ఇట్లా కట్ చేసేసుకోండి. ఇంకా ఏవైనా కావాలంటే వెజ్జెస్ వేసుకోవచ్చు, లైక్ క్యాబేజ్ అట్లాగా ఏది కావాల్స్తే అది వేసుకోవచ్చు. మేము మాత్రం ఇట్లాగా టమాటో, పొటాటో, క్యాప్సికమ్, అలాగే పన్నీర్ చిన్న క్యూబ్ తీసుకున్నాం. అది పన్నీర్ని మనం ఎగ్ బుర్జీ అలాగా అయిపోతుందో అట్లా చేసేసుకోండి మీ దగ్గర. అంటే మనం ఒక చోట ఎగ్ పుల్టా అంటాము, ఎగ్ ఉక్కిరి, అట్లాగా స్మాల్గా మొత్తం మెత్తగా అంటే గ్రేట్ చేసేసుకోండి. అట్లాగా కొంచెం పీసెస్ క్యూబ్స్ కింద వేయము. అట్లాగే దీంట్లోకి పొటాటోని స్మాష్ చేసుకున్నాం కదా, దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అండ్ కారం, అంటే మీకు ఎంత మీరు తినగలిగినంత కారం వేసుకోండి. అండ్ తర్వాత జస్ట్ టేస్ట్ కోసం నేను ఇక్కడ చికెన్ మసాలా కొంచెం వేసాను, ఒక హాఫ్ స్పూన్ వేసాను. అట్లాగే కొంచెం గరం మసాలా వేసాను. ఇట్లాగే కొంచెం గరం మసాలా వేసుకుంటే ఒక టీ స్పూన్ లాంటిది. సేమ్ అదే ప్రాసెస్ని ఇక్కడ అయితే స్మాష్ చేసాము అట్లాగే ఇక్కడ కలిపేసుకుంటాం. మళ్ళీ ఇది ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం ఇవి అన్నీ పడతాయో లేదు, అంటే సరిగ్గా టైం తీసుకుంటుంది కదా. సో అందుకని ఇక్కడే కలిపేసేసి ఉంచుతున్నాను. సో బాగా ఇది అవ్వడానికి, బాగా ఈ పొటాటోస్ని బాగా కలవడానికి, పొటాటోస్కి మసాలా పట్టడానికి. సో దాని తర్వాత సాల్ట్ కూడా నేను ఇక్కడ తక్కువ చూపించాను,
తర్వాత కొంచెం యాడ్ చేసాము, అంటే మీకు ఎంత మీరు తినగలిగితే అంత వేసుకోండి. మేము తర్వాత కొంచెం మిర్చి పౌడర్ యాడ్ చేసాము, కొంచెం గరం మసాలా యాడ్ చేసాము, అట్లాగే తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసాము మేము. సో మాకు సరిపోయింది, అంటే మీకు తగ్గట్టుగా మీరు అట్లాగా వేసుకోండి. మొత్తం అది పొటాటోస్కి పట్టేలాగా మొత్తం కలిపేసుకోండి, స్మాష్డ్ పొటాటోస్కి. సో మంచిగా కలుస్తుంది ఇట్లా ముందు కలుపుకుంటే. మీరు తర్వాత అయినా కలుపుకోవచ్చు. సో ఇదైతే ముందైతే కొంచెం పట్టేసేసి ఉంటుంది కదా, టేస్ట్ బాగుంటుంది. సో అందుకని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్, కొంచెం జీరా వేసుకొని, జీరా కొంచెం ఫ్రై అయ్యాక ఏం చేస్తామంటే నేను ఇక్కడ అది కలవడానికి ఎలాగన్నాను. తర్వాత కొంచెం గార్లిక్ అదైతే స్మాష్ చేసుకుని కట్ చేసుకున్నాము చిన్న చిన్న పీసెస్గా, అలాగా గార్లిక్ని వేసి తర్వాత జింజర్ని వేసి ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఏం చేస్తామంటే ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇది అంటే కొంచెం కలర్ మారుతుంది కదా జింజర్ గార్లిక్. సో కొంచెం కలర్ మారనివ్వండి, అప్పటి వరకు ఫ్రై చేసుకుంటూ ఉండండి లైట్గా, మరి ఎక్కువ కలర్ కాదు, జస్ట్ లైట్. అది ఈ విధంగా కొంచెం ఫ్రై అయ్యాయని తెలిసాక తర్వాత ఆనియన్స్ వేసాను, అంటే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి వేసుకోండి. అంటే ఇక్కడ తక్కువ మిర్చి వేసాను, కావాలంటే మీరు రెడ్ మిర్చి పౌడర్ తగ్గించుకుని ఇక్కడ మీరు గ్రీన్ మిర్చి యాడ్ చేసుకుంటే అలానే బాగుంటుంది. రెడ్ మిర్చి బదులు మీరు గ్రీన్ మిర్చీస్ ఎక్కువ యూస్ చేసుకుని రెడ్ మిర్చి కొంచెం లిటిల్గా వేసుకోండి. ఆ తర్వాత టమాటోస్ వేసేసాను, అంటే ఇవి కొంచెం మగ్గాక ఆనియన్స్ కొంచెం మంచిగా మగ్గాక ఈ టమాటోస్ క్యాప్సికమ్ వేసేసుకొని, అంటే ఈ టమాటో మగ్గడానికి ఆనియన్ మగ్గడానికి కొంచెం కావాలంటే సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను యాడ్ చేసాను కానీ నేను చూపించలేదు వీడియోలో. సో ఇవి మనం టమాటో ఆనియన్ క్యాప్సికమ్ బాగా మగ్గాలి, అంటే కొంచెం అంటే మనకు రాగా ఉన్నట్టుగా ఉండకూడదు టేస్ట్కి, అది చూసుకోండి. పచ్చిగా ఉంటే అంటే బాగా అంటే బాగానే ఉంటుంది, కొంచెం పచ్చిగా కాకుండా కొంచెం మగ్గేటట్టుగా. తర్వాత నేను చెప్పాను కదా ముందు మీకు పన్నీర్ని కొంచెం బుర్జీలాగా అట్లాగా గ్రేట్ చేసేసుకోవాలి. సో ఇది మగ్గలేదు, సో హ్యాండ్స్తో నేను అట్లాగా స్మాల్గా అట్లా చేసి వేస్తున్నాను. ఇట్లా కావాలి పన్నీర్ని, అంటే ఒక 1/4 మేము ఒక హెరిటేజ్ ప్యాకెట్ అది తీసుకున్నాము 200 grams. సో దాంట్లో నేను ఒక 1/3 పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ తీసుకొని ఇట్లాగా గ్రేట్ అంటే హ్యాండ్స్తో చేస్తున్నాను. మీరు గ్రేటర్ అది ఉంటే కనుక గ్రేట్ చేసేసుకోండి మీ దగ్గర. అండ్ ఇది బాగా అంటే కొంచెం అంటే అవన్నీ మగ్గిపోయాక కొంచెం ఫ్రై అవ్వనివ్వండి, కొంచెం పన్నీర్ ఫ్రై అవ్వడానికి. అండ్ తర్వాత ఏదైతే స్మాష్ చేసుకున్నామో పొటాటో, మిర్చి పౌడర్, సాల్ట్, మసాలాస్ ఏదైతే గ్రేట్ చేసుకున్నామో ఆ స్టఫ్ని ఇక్కడ ఈ ప్యాన్లో వేసాను. అది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు, అంటే ఇది బాగా కలపండి ఇట్లాగా, అంటే ఇవన్నీ కలవాలి కదా టమాటో క్యాప్సికమ్ పన్నీర్. సో ఇది బాగా కలిసేంత వరకు కొంచెం ఇది కలపండి, బాగా కలిసేంత వరకు ఇవన్నీ కలవాలి. సో ఈ విధంగా రావాలి మనకి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం స్టవ్ మీద నుంచి దింపేసుకోవచ్చు. తర్వాత ఒక 2 బ్రెడ్స్ తీసుకున్నాను. అసలు అయితే అంటే బ్రౌన్ బ్రెడ్లో అయితే టేస్ట్ బాగా తెలుస్తుంది, బ్రౌన్ బ్రెడ్ దొరకలేదు మాకు. సో వైట్ బ్రెడ్ తీసుకున్నాం, అంటే వైట్ బ్రెడ్ అంటే స్వీట్ వస్తుంది. హోల్ వీట్ బ్రౌన్ బ్రెడ్ కాదు, హోల్ వీట్ బ్రెడ్ తీసుకోండి. హోల్ వీట్ బ్రెడ్లో అయితే టేస్ట్ బాగా తెలుస్తుంది. అంటే బ్రౌన్ బ్రెడ్ అంటే అవి కూడా స్వీట్గా ఉంటున్నాయి కొన్ని, ఎందుకు మాకు తెలియట్లేదు. హోల్ వీట్ బ్రెడ్ అయితే బాగుంటుంది, అది స్వీట్నెస్ రాకుండా అంటే టేస్ట్ తెలుస్తుంది శాండ్విచ్ది. సో ఇలాగ వైట్ బ్రెడ్ మీద టమాటో కెచప్ కొంచెం వేసుకొని అది కింద అది ఒక లేయర్కి, అండ్ ఈ ఫిల్లింగ్ ఉంది కదా, ఫిల్లింగ్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ టమాటో పొటాటో క్యాప్సికమ్ పన్నీర్తో. సో ఇది మధ్యలో ఇలా పెట్టేసుకొని టమాటో కెచప్ వేసిన తర్వాత, అంటే ఇది మీకు కావాలంటే ఎక్కువ స్టఫ్ వేసుకోవచ్చు, సైడ్స్ని రాకుండా చూసుకోండి. ఇలాగా ఫిల్లింగ్ మధ్యలో పెట్టేసేసి తర్వాత మనం పర్ లేయర్ది అట్లాగా
అప్పర్ లేయర్ బ్రెడ్ పెట్టేస్తాము. ఇది వీటి మధ్యలో స్టఫ్ ఉంటుంది. సో ఇది బాగా నొక్కండి, అంటే నొక్కుదంటే కలిసి ఉంటుంది, అది విడకుండా ఉండడానికి బ్రెడ్స్ అదే పై 2 బ్రెడ్స్ విడకుండా అది కలిసిపోయి ఉంటుంది అలా నొక్కితే. అది ట్రై చేయండి. ఇక్కడ మా మమ్మీ ఆయిల్ ఎక్కువ వేసేసేసరి, సో మేము 3 బ్రెడ్స్ కాల్చేసాము. అట్లా కాకుండా మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క బ్రెడ్ కాల్చండి, అంటే బాగా అంటే మధ్యలో మంట బాగా కాలుతుంది, అంటే 2 సైడ్స్ బాగా కాలుతుంది. లేకపోతే కనుక ఒక సైడ్ అంటే ఒక సైడ్కి వస్తుంది కదా మంట, సో ఇట్లా కాలుతుంది అనమాట అన్ఈవెన్గా. సో ఈవెన్గా కావాలి అంటే కనుక అంటే ఒక్కొక్క బ్రెడ్ మధ్యలో పెట్టుకోండి, అట్లా బాగుంటుంది. ఇట్లా ఇది మధ్యలో పెట్టిన బ్రెడ్ అనమాట, మేము మధ్యలో పెట్టి అట్లా కాల్చాము. ఇలా బాగా టోస్ట్ అవ్వాలి మనకి బ్రెడ్. మీరు బ్రెడ్ అది ఉంటే కనుక, టోస్టర్ ఉంటే కనుక టోస్టర్ ఇచ్చి మేము ఇది యూస్ చేస్తాము. సో మన శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది టమాటో కెచప్తో. అలాగే ధనియా, పుదీనా, మిర్చితో చట్నీ చేసుకుంటే అది నెక్స్ట్ టైం చూపిస్తాను. ఈ విధంగా చేసుకొని మీరు మీ ఫ్యామిలీ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.